ట్రై చేసే బిజినెస్ కాదు. డిసిషన్ తీసుకోండి. మీరు వెస్టేజ్ లో లేదా డైరెక్ట్ సెల్లింగ్ లో మన భవిష్యత్తు మార్చే ఒక అద్భుతమైన అవకాశం డైరెక్ట్ సెల్లింగ్ లో ఉంది అని మీరు విశ్వసించగలిగితే, ఇంతకన్నా నా జీవితాన్ని మార్చుకోవడానికి మంచి అద్భుతమైన అవకాశం రాదు అని ఎవరైతే అనుకుంటారో వాళ్లే ఈ బిజినెస్ ని ఫైట్ చేసి ముందుకు తీసుకెళ్ళగలరు. ట్రై చేసిన వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయారు. 6 years ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. ఫైట్ చేసినోడే ముందుకు వెళ్ళాడు. తప్పే ఉందండి, పోరాడితే పోయేదేముందని శ్రీశ్రీ గారు రాశారు. పోదాం పోదాం పైకి అంటాడు. పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప. అలాగే మనకు కూడా ఎన్నో రకాల ఇబ్బందులు, నీడ్ ఆఫ్ మనీ, డబ్బు కావాలి, ఫైట్ చేయాలి డబ్బు కోసం, ట్రై చేయకూడదు. అదే బాలి సార్ చెప్తున్నారు. దిస్ ఈజ్ నాట్ ఏ ట్రైయింగ్ బిజినెస్, దిస్ ఈజ్ ఏ ఫైట్ బిజినెస్. డిసిషన్ తీసుకునే బిజినెస్, దట్ ఈస్ స్మాల్ టైమ్ యాటిట్యూడ్. సమయాలోచన చిన్నదిగా వద్దు. పొద్దున్న ఒక ఆయన చెప్తున్నాడు, మీటింగ్కి వెళ్ళని పంపితే నేను ట్రై చేస్తాను సార్ అంటున్నాడు. ట్రై చేస్తాడట. ట్రై చేస్తే డబ్బులు వస్తాయా? ఫైట్ చేస్తే వస్తాయి. ఎస్, చిరంజీవి మెగాస్టార్ అయ్యాడండి. ట్రై చేస్తే రాలా. ట్రైనింగ్కి వెళ్ళి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఫైట్ చేస్తే మెగాస్టార్ అయ్యాడు. జగన్ సీఎం అయ్యాడు. ట్రై చేస్తే అవలా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని బోర్డు ముందుగానే రాయించుకుని పెట్టుకున్నాడు. దట్ ఈస్ ఫైట్. కేసీఆర్ తెలంగాణ రప్పించాడు. ట్రై చేస్తే రాలా. ఫైట్ చేశాడు. చనిపోటాకైనా రెడీ అనుకున్నాడు. ఫైట్ చేశాడు. గాంధీ గారు స్వతంత్ర సమరయోధుడు. స్వతంత్రం కోసం ఉప్పు సత్యాగ్రహం చేసి 42 రోజులు తిండి తిప్పలు లేకుండా చనిపోయినా పర్వాలేదు బ్రిటిష్ చేతిలోంచి నా దేశాన్ని రక్షించాలనుకుని ఫైట్ చేశాడు తప్ప ట్రై చేయలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ఉన్నాయండి. ఎన్నెన్నో ఉన్నాయి. లక్ష్మీ పార్వతి చేతుల్లోకి మన తెలుగుదేశం పార్టీ వెళ్ళిపోతుంటే ట్రై చేయలేదు చంద్రబాబు నాయుడు గారు. ఫైట్ చేశాడు. ఫైట్ చేసి ఆ పక్కకి వెళ్లకుండా ఆపాడు. టుడే బతుకుందంటే కారణాలు ఎట్లాంటివే. ట్రై బిజినెస్ కాదు, ఫైట్ చేసే బిజినెస్. ఫైట్ చేయాలి. నోట్ దిస్ పాయింట్. ఎస్, దట్ ఈస్ స్మాల్ టైమ్ యాటిట్యూడ్. చేసే గంట అయినా, ఫైనల్ గా చెప్తున్నానండి, 5 నిమిషాల క్యారెక్టర్ పెదరాయుడు సినిమాలో రజనీకాంత్ క్యారెక్టర్. అక్కడ ట్రై చేయలేదు, ఫైట్ చేశాడు. 5 నిమిషాలు బొమ్మ తెర మీద ఉన్న సేపు మనిషి దడలాడించాడు. గమనించాడు పాపారాయుడుగా. దట్ ఈస్ ఫైట్. చేసి 5 నిమిషాలైనా సరే క్యారెక్టర్ న్యాయం చేశాడు. అంతేగాని ఒరే మోహన్ బాబు, ఒరే అనుకుంటారులే వాళ్ళిద్దరు. ఒరే మోహన్ బాబు, నాది ఏదో 5 నిమిషాలే కదరా, అంతా నీదే కదరా, చుట్టూ నువ్వే ఎగరేయాలి, తువాలు నువ్వే తిప్పాలి, నువ్వే పంచి కట్టాలి, నాదే ఉంది 5 నిమిషాలు పాపారాయుడుగా కనబడతాను, వచ్చి వెళ్ళిపోతాను కదా, నన్నెవడు చూస్తాడు 5 నిమిషాలు, సినిమా అంతా 2.5 గంటలు నువ్వే కనబడుతున్నావు, నువ్వే ఉండాలి, నేను డామినేట్ చేస్తే మళ్ళీ సినిమా ఆడదు అని ప్యాంటు షర్ట్ తో వచ్చి ఏదో పాపారాయుడు గారు 2 డైలాగులు చెప్పేసి వెళ్ళిపోతే, పెదరాయుడు ఇట్ట ఉన్నా సార్, ఎవరి పాత్ర వాళ్ళకు ఉంది కాబట్టి 5 నిమిషాలు మెరిపించాడు. మనం చేసేది గంట అయినా గాని మీరు పెదరాయుడు సినిమాలో పెదరాయుడు క్యారెక్టర్ లాగా ఉద్యోగం చేయండి, పాపారాయుడు క్యారెక్టర్ లాగా వెస్టేజింగ్ చేయండి, కానీ పాపారాయుడు లాగా కనపడండి అంటాను నేను. అది నేను చెప్పేది. అందరికి అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ 3rd పాయింట్ వచ్చి థింకింగ్ యువర్ ద ప్రాబ్లం. ఆలోచించడమే పెద్ద సమస్య. ప్రజలు నొప్పించేటప్పుడు మీ అందరికి తెలుసు నో చెప్తారు, మనకి నో చెప్పకూడదు. ఎంత మైనస్ అంటే నాకు కూడా కొంతమంది నో చెప్పినప్పుడు చాలా పెద్ద ఫీల్ అయిపోయాను, క్విట్ అయిపోదాం అనుకున్నాను ప్రామిస్ గా. నాకు ముఖ్యంగా నేను ప్రీవియస్ గా పని చేసిన వాళ్ళు పరిచయస్తులు ఉంటారు. నేను పెద్ద ఎగ్జైట్ అయిపోయి నా ప్రీవియస్ గా ఎవరైతే ఉన్నారో అనంతలక్ష్మి మేడం తెలుసు, ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళలో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను కొంతమంది దగ్గర వెస్టేజ్ గురించి చెప్తే నన్ను ఎంత చీప్ గా చూశారంటే అసలు జాయిన్ అవ్వకపోగా ఇంకా చీప్ గా మాట్లాడారు. నేనేం చేశానంటే తెలుసా, అంత అవసరమా మనకి, ఐఎమ్ సారీ, ఒక వర్డ్ మాట్లాడతాకి నేను ఇష్టపడిన అయినా మాట్లాడుతున్నాను. ఇంత బతుకు ఇంటి కలిసి వచ్చాడు అనేది సామెత ఉంది కదా, ఏంట్రా వీళ్ళందరి చేత నేను ఎంత శబాష్ అనిపించుకునేవాడిని గతంలో, ఇప్పుడు వీళ్ళందరూ నన్ను ఇలాగ తీసి పడేస్తున్నారేంట్రా ఉప్మాలో కరివేపాకు తీసినట్టు, ఇంకా నేను ఎక్కడ సక్సెస్ అవుతాను అని ఒకానొక టైంలో, అంటే మంత్ ఆఫ్ మే ఆర్ జూన్ లో నేను సీరియస్ గా 2016 జనవరిలో, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ బానే ఉందండి. మే వచ్చేటప్పటికి కొంతమంది మాటలు నన్ను క్విట్ అయిపోదామా అన్నంత ఇదిగా వచ్చేసాయండి. అలాంటి సందర్భంలో నేను మా అప్లైన్ కాల్ చేశాను. ఆయన అన్నారు, ఏమన్నారంటే, ఇప్పుడు ఈ కంపెనీలో లేరులేండి, ఆయన ఏమన్నాడంటే, సార్ మీరు మీ ఆలోచన ఎవరో ఏదో అన్నారని మీరు నెగిటివ్ గా ఆలోచిస్తే మీరు గెలవలేరు. ప్రపంచం ఏదైనా మాట్లాడుతుంది, మీరు విని
మైండ్కి ఎక్కించుకుని కొందరు మాటలు విని రెండో చెవి నుంచి వదిలేసేది కొందరు మాటలు. మీరు అన్ని తలకెక్కించేసుకుంటున్నారు. మీరు మేధావి వర్గానికి చెందిన వారు అనుకున్నాను. మరి అలాగే అనుకోమంటారా అన్న. నాకు అర్థమైపోయింది సార్ అన్న. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్నాడు ఆయన. చూడండి, ఓ చెవితో వింటే ఈ చెవితో వదిలేయాలా లేకపోతే సబ్ కాన్షియస్ మైండ్కి ఎక్కించుకోవాలనేది నిర్ణయించుకోవాలి అని చెప్పాడు. థింకింగ్ యువర్ ద ప్రాబ్లం. ఆలోచించే విధానం ఉండాలి అని చెప్పాడు ఆయన. అప్పుడు అర్థమైంది నాకు. 90 చెప్తారు, బేసిక్ గా మనం దాన్ని మైండ్ లోకి తీసుకోకూడదు అని అర్థమైపోయింది. ఎస్, ఎందుకంటే వాళ్ళ నుంచి మనకి కసి పెరగాలి, పట్టుదల పెరగాలి, అంకిత భావం పెరగాలి. ఏదేమైనా సరే నువ్వు అన్న చోట గెలిచి తీరాలి, అందరికీ కనపడాలి, ఎప్పటికైనా సరే వాళ్ళు వస్తారు అనే భావంతో మనకి ఎస్ అన్న వాళ్ళతో ముందుకు పోవాలి. ఆ విధంగా ఆలోచించాలి తప్ప ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో చేస్తారని చూడకూడదు. అది తప్పే, ఇది తప్పే. ఎవరో ఏదో అన్నారంటే ముందుకు వెళ్ళాం, ఎవరో ఏదో చేస్తారంటే ముందుకు రాలే. ఈ రెండింటిని ఆలోచించడమే థింకింగ్ యు ఆర్ ద ప్రాబ్లం. ఇది ఎప్పుడూ కూడా ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కూడా మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. అదేంటంటే యువరాజ్ సింగ్ T20 మ్యాచ్ లో వరల్డ్ కప్ లో ఫ్రంట్ ఆఫ్ బౌలింగ్ లో 4-6 వేసినప్పుడు ఆయన అన్నాడు, నీ అదృష్టం కొద్దీ వెళ్ళి తప్ప నా బద్దులు కొట్టే అంత కెపాసిటీ నీకు లేదన్నాడు. ఇద్దరికి గొడవ జరిగింది. తర్వాత నెక్స్ట్ ఓవర్ 6 బంతులకు 6 సిక్స్లు కొట్టాడు. ఇప్పుడు ఫ్లింట్ టాప్ కు బుద్ధి చెప్పాడా లేదా? ఎస్, మనం కూడా అలాగే ఉండాలి. ఆటగాడి యొక్క లక్షణం గెలుపోటములు దేవుడు నిర్ణయిస్తాడు. ఆట ఆడటమే మన లక్ష్యం, ఆటని ప్రదర్శించడమే మన లక్ష్యం. ఇప్పుడు నేను చెప్తున్నానండి, ఫ్లింట్ టాపే కనుక అలా రెచ్చగొట్టకపోతే 6 బంతులకి 6 రన్లు, 6 బంతులకి 6 సిక్స్లు ఆ రోజు వెళ్ళవు. ఆ రోజే కాదండి, ఆ తర్వాత మళ్ళీ ఇంకెప్పుడు వేయలేదు. మళ్ళీ అదే యువరాజ్ సింగ్ చాలా మ్యాచ్ ఆడాడు, వేయలేదు. అంటే ఫ్లింట్ టాప్ రెచ్చగొట్టడం వల్ల వేసాడు అనమాట. కావాలంటే యూట్యూబ్ లో ఉంటుంది చూడండి, యువరాజ్ సింగ్ 6 సిక్సెస్ అని కొట్టండి, వచ్చేస్తుంది. 20 నిమిషాలు ఉంటుంది యూట్యూబ్, క్లియర్ గా గమనించండి. ఫ్లింట్ టాప్ రెచ్చగొట్టాడు కాబట్టి కొట్టాడు. అంటే దీన్ని బట్టి నాకు అర్థమైంది, మనకు నో చెప్పే వాళ్ళే మనల్ని రెచ్చగొడుతున్నట్టు, మనల్ని చిరాకు తెప్పించే వాళ్ళే మనల్ని రెచ్చగొడుతున్నట్టు. ఇంట్లో ఉండొచ్చు, బయట ఉండొచ్చు, టీమ్ లో ఉండొచ్చు, ఫ్రెండ్స్ లో ఉండొచ్చు, రిలేటివ్స్ లో ఉండొచ్చు, నైబర్స్ లో ఉండొచ్చు. మొత్తం మీద వాళ్ళు లేకపోతే కనుక వెళ్ళాం. ఈవేళ నాకు 4 లక్షలు వస్తుందంటే మీ అందరి ముందు నేను చెప్తున్నాను, నా తొలినాళ్ళల్లో ఎవరైతే నన్ను డిస్కరేజ్ చేశారో, నాకు నో చెప్పారో, నన్ను వద్దన్నారో వాళ్ళ వల్లే నేను 4 లక్షలకు వచ్చానండి. ఈ రోజు నా వెన్నంటూ ఉండి నాతో నడుస్తున్న వాళ్ళ వల్ల అయితే కాదు, మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళ వల్లే. వాళ్ళు ఎక్కడున్నా నేను వాళ్ళకి శిరస్సు ఉంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నానండి. ఎందుకంటే ఇందులో ఉండటానికి వాళ్లే కారణం. దీంట్లో ఒక పట్టుదలతో, ఒక అంకిత భావంతో పనిచేస్తున్నానంటే వాళ్లే కారణం. మీ అందరికీ తెలుసు, నన్ను ఇలాగ అంటారనుకుంటాం కదా ఎవరైనా. ఎస్, వాళ్ళ వల్లే. వాళ్ళు ఎక్కడున్నా బాగుండాలి, వాళ్ళు ఎక్కడున్నా దేవుడు ఆశీర్వాదం ఉండాలి, వాళ్ళే శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ స్థాయికి తీసుకొచ్చిన వాళ్ళే మనస్ఫూర్తిగా మీ అందరి ముందు తెలియజేస్తున్నాను వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు నాకే కాదండి, మీ అందరికీ ఉంటారండి. థింకింగ్ యువర్ ద ప్రాబ్లం. ఆలోచించండి. తెలివి ఉపయోగించిన వాడు రాళ్ళు విసిరితే ఎవరైనా తిరిగి విసురుతాడు. తెలివిని ఉపయోగించేవాడు రాళ్ళు విసిరితే ఎవడైనా వీడి మీదకి, తెలివైన వాడు, తెలివిని ఉపయోగించేవాడు ఆ రాళ్లతో గోడను కడతాడు. ఏదో ఒక రోజున రాళ్లతో గోడ కట్టేశాక వాడు రాయి విసిరినా కూడా మనకు తెలియదు, విసురుతాడని కూడా తెలియదు, గోడ తగిలి కింద పడిపోద్దా పక్కన. అలాంటి పని చేస్తారు. మీరు తెలివిని, అందరికీ తెలివి ఉపయోగించే దాంట్లో ఉంటారా, ఉపయోగించని వాళ్ళలో ఉంటారా? మీరే ఆలోచించుకోండి. థింకింగ్ యువర్ ద ప్రాబ్లం. ఆలోచించడమే పెద్ద సమస్య అయిపోకూడదు. నెక్స్ట్ వచ్చి టేకింగ్ రిజెక్షన్ పర్సనల్లీ. అంటే మనకు మనమే ఇంక ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో సక్సెస్ కాలేమేమో అని క్విట్ అయిపోతా ఉంటాం, రిజెక్ట్ అయిపోతా ఉంటాం. ఇంక అప్లైన్ కూడా చెప్పం. చాలా సున్నితంగా ఉంటది మన మనస్తత్వం. ఇంకా నాకు ఈ అవకాశం రాదేనేమో, నేను మాట్లాడలేకపోతున్నానేమో, నో ప్రాబ్లం. అందరూ అందరిలాగా మాట్లాడలేరు. సత్యబాబు గారి వెర్షన్ ఒకలా ఉంటుంది, సుధాకర్ సార్ వెర్షన్ ఒకలా ఉంటుంది, రమేష్ గారి వెర్షన్ ఒకలా ఉంటుంది, నా వెర్షన్ ఒకలా ఉంటుంది, ఈశ్వర్ గారి వెర్షన్ ఒకలా ఉంటుంది. నాలాగా అవ్వాలనుకోవటం తప్పు, నేను ఇంకొకరిలాగా అవ్వాలనుకోవటం తప్పు. ఎవరికి వారే ఒక ట్రెండ్ ఉంటుందండి. ఆ ట్రెండ్ ని సెట్ చేయడానికి ప్రయత్నించండి. సిస్టమ్ ను ఫాలో కండి, ఫాలో అవ్వండి. సిస్టమ్ ని ఫాలో అవ్వండి, ఫాలో కండి. నెక్స్ట్ అంటే ఫాలో అవ్వకండి కాదు, ఫాలో కండి అంటున్నాను. అంటే ఫాలో అవ్వండి, సిస్టమ్ ను ఫాలో అవ్వండి. ఒక ట్రెండ్ అంటూ సెట్ చేయండి.
సిస్టమ్ ఫాలో అవ్వాలి, ట్రెండ్ సెట్ చేయాలి. ఈ విధంగా మీకంటూ ఒక లాంగ్వేజ్, ఒక చూడండి, కొంతమంది పాటలు పాడతారు, చాలా ఫ్రీగా పాడేస్తారు, ఆ ట్రెండ్ సృష్టిస్తారు. అలాగని గానం అదే పాటల్లో ఏంటది పల్లవి, ఇంకోటి చరణం అవి మిస్ అవుతుందా? అవి ఉంటాయి కదా, మనకు నాకు అంత తెలీదు, సరిగా మా పదనిసలు ఉంటాయి కదా, అవి ఫాలో అవుతూ సొంతంగా ఒక ఒక గానాన్ని క్రియేట్ చేసుకుంటారు. భలే ఉంటదండి. ఈ మధ్య ధమాకా సినిమాలో ఒక పాట చూసా, అందులో ఒక అమ్మాయి ఒక ఏం పాడుతుందా, ఆ వ్యంగ్యం, ఆ వంకర్ను కూడా చక్కగా మేళవించి ఫ్రీగా ఈజీగా పాడేసింది. అప్పుడు అర్థమైంది సంగీతానికి ఉన్నటువంటి గొప్పతనంలో ఉన్నటువంటి సరిగమ పద్ధతిని కానీ, పల్లవిని కానీ, చరణాలు కానీ, వాటిని ఏమి మిస్ అవనివ్వకుండా ఆమె గొంతుకి, ఆవిడ యొక్క రిథమ్ కి సరదాగా ఫ్రీగా సచిన్ టెండూల్కర్ బ్యాట్ తో క్రికెట్ ఆడినట్టుగా గానంతో గాత్రం చేసేసింది. అప్పుడు అర్థమైంది అనమాట, ఈ ప్రతి వ్యక్తి ఒక ట్రెండ్ సృష్టించే వ్యక్తిలా ఉండాలి, సిస్టమ్ ను ఫాలో కావాలి, ట్రెండ్ సృష్టించాలి, ట్రెండ్ ని సెట్ చేయాలి. ఆ విధంగా మీకంటూ ఒకటి ఉంటుందండి, దాన్ని ఫాలో కండి అని చెప్తున్నాను, దాన్ని ఫాలో అవ్వండి అని చెప్తున్నాను. నోట్ దిస్ పాయింట్. అంతే తప్ప ఈ అవకాశం నాకు ఇంక రాదు, సుధాకర్ సార్లా నేను మాట్లాడలేను, రాజమండ్రి సుధాకర్ సార్లా మాట్లాడలేను, తణుకు రమేష్ సార్ లాగా నేను మీటింగ్లు పెట్టలేను, లేకపోతే పలానా వ్యక్తులు నేను ఇలా చేయలేను, నాకు ఇంకెప్పటికీ అవకాశం రాదేమో, నాకు లక్షలు లేవేమో అనుకోవద్దు. మీ ఆలోచన తగ్గట్టుగా కోట్లు ఉన్నాయి, ఇక్కడ లక్షలు కాదు కోట్లు ఉన్నాయి, తీసుకునే కెపాసిటీ, ఆలోచన, ధైర్యం చేయండి. నోట్ దిస్ పాయింట్. నెక్స్ట్ వచ్చి ఇప్పటికి 4 అయ్యాయి. 5వ పాయింట్, లిజనింగ్ టు డ్రీమ్స్ టేలర్స్. లిజనింగ్ టు డ్రీమ్స్ టేలర్స్. డ్రీమ్స్ టేలర్స్ అంటే కలలు లేని వారి మాటలు నమ్మవద్దు. లిజనింగ్ టు డ్రీమ్స్ టేలర్స్. కలలు లేని వారి మాటలు నమ్మవద్దు. మనం వెళ్ళే దారిలో ఇప్పుడు నేనున్నానండి, 4 lakhs తీసుకుంటున్నాను, మరి కొత్తగా ఒక కార్ కొన్నాను 24 lakhs, ఓ టొయోటా హై రైడర్, ఇందులో వెళ్తున్నాను నేను. ఈ మధ్య రీసెంట్ గా కారు బాగుందండి అని మా ఫ్యామిలీ మెంబర్స్, టీమ్ మెంబర్స్ అయ్యి అంటే, కారు బాగుంది కదా, సంవత్సరాలు తిరుగుతాయి ఈ కారులో. 2024 లో X3 మోడల్ బ్లూ కలర్ 75 lakhs BMW కార్ కొంటున్నాను అంటే, నువ్వు కొంటావు, నువ్వు కొనేస్తావు అంటున్నారు నన్ను. వై?